అందరికీ నమస్కారం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తే ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తీరిపోతుంది। అంతటి శక్తి దీపారాధనకు మాత్రమే ఉంటుంది। అయితే ఇంట్లో దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి। చాలా సులభంగా దీపారాధన ఎలా చేయాలి, ఏ నూనెతో దీపారాధన చేయాలి, దీపంలో ఎన్ని వత్తులు వేయాలి, పూజా నైవేద్యాలు, అలాగే దేవునికి సమర్పించాల్సిన పుష్పాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి। చాలా సులభంగా కేవలం 10 నిమిషాల్లోనే నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం। ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని దీపం కుందులను కూడా శుభ్రం చేసుకోండి। పూజ గదిలో ముగ్గు వేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోండి। పూజలో వెలిగించే దీపం కుందులకు కుంకుమ బొట్లు పెట్టి దీపం ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపారాధన చేసుకోవాలి। దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసి పుష్పాలు లేదా అక్షింతలను సమర్పించాలి। అయితే అగ్గిపుల్లతో మాత్రం దీపాన్ని వెలిగించకూడదు। కర్పూరంతో కానీ అగరవత్తులతో కానీ దీపాన్ని వెలిగించాలి। చివరగా దేవునికి హారతి సమర్పించి ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవాలి। ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి। అయితే దీపంలో వెలిగించే వత్తులకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది। సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 2 వత్తుల నుండి 5 వత్తుల వరకు ఉపయోగించాలి। 2 వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి। భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడకుండా అన్యోన్యంగా ఉంటారు। అలాగే 3 వత్తులతో దీపారాధన చేస్తే సంపద, జ్ఞానం మరియు శక్తిని ప్రసాదిస్తుందని నమ్మకం। 3 వత్తులతో చేసే దీపారాధనను త్రిమూర్తుల రూపంగా భావిస్తారు। అలాగే 4 వత్తులతో దీపారాధన చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, ప్రతి పనిలో విజయాలు సాధిస్తారని, అలాగే అదృష్టంతో పాటుగా మీ కుటుంబం మొత్తానికి ఆరోగ్యాలు కలుగుతాయట। ఇక 5 వత్తులతో దీపారాధన చేస్తే చాలా శుభసూచకం। ప్రతినిత్యం 5 వత్తులతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది। ఈ విధంగా వత్తుల సంఖ్యను బట్టి మీ పూజలకు పుణ్యం దక్కుతుందని పండితులు సూచిస్తున్నారు। ఇక పూజలో ఉపయోగించే పుష్పాలకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది। ఏ పుష్పాలతో దేవుడిని పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం। ఎరుపు రంగు గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే అఖండ ధనలాభం కలుగుతుంది। ముఖ్యంగా దుర్గాదేవిని అలాగే లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి। అలాగే చామంతి పూలతో పూజ చేస్తే మన ఆయుష్ పెరుగుతుందని, కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని నమ్మకం। అదేవిధంగా గన్నేరు పూలతో పూజ చేస్తే శత్రుపీడలు తొలగిపోయి మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు। నీలం రంగు శంఖు పుష్పాలతో పూజ చేస్తే ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా సకల దేవతల ఆశీర్వాదం కలుగుతుంది। అలాగే గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి। అలాగే మందార పూలతో పూజ చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి। ఇక తామర పూలతో పూజ చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుందని, ఇంటి సంపాదన విపరీతంగా పెరిగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని నమ్మకం। అలాగే మల్లెపూలతో పూజ చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది, మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది। ఈ విధంగా వివిధ రకాల పుష్పాలతో పూజ చేసి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి। ఇక దేవుని పూజలో ఏ నైవేద్యం సమర్పించాలి, వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి తెలుసుకుందాం। సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి। అలాగే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధించాలంటే దేవుని పూజలో అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి। అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు దేవునికి నైవేద్యంగా సపోటా పండ్లను నివేదించండి। ఇక వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది। అలాగే కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులతో ఇబ్బంది పడేవారు నేరేడు పండ్లను దేవునికి నివేదించండి, మంచి ఆరోగ్యం లభిస్తుంది। అలాగే అనవసరపు ఖర్చులు తగ్గి మీ సంపాదన పెరగాలంటే ద్రాక్ష పండ్లను దేవునికి నివేదించండి। దేవునికి నైవేద్యంగా పంచదారను నివేదిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది। ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించేవారు పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది। ఈ విధంగా వివిధ రకాల నైవేద్యాలతో దేవుడిని పూజించాలి। అలాగే ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం। ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అత్యంత శుభకరంగా పరిగణిస్తారు।
ఎందుకంటే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటిపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధించి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయని నమ్మకం. కాబట్టి విపరీతమైన సంపదను కోరుకునేవారు ప్రతినిత్యం ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము. అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయని, చెడు కర్మలు అలాగే కష్టాల నుండి విముక్తి కలిగి మీ జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి. అలాగే శని దోషాలతో బాధపడేవారు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఇక కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కోరుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అలాగే మనలో చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో మరియు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఆముదంతో దీపారాధన చేస్తే మీ కుటుంబం మొత్తానికి దీర్ఘాయుష్తో పాటుగా సిరి సంపదలు కలుగుతాయి. అలాగే వేప నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవ శక్తులు ఆకర్షిస్తాయి. నువ్వుల నూనెలో వేప నూనె కలిపి ఇంట్లో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. మరీ ముఖ్యంగా పంచదీపం నూనెతో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. పంచదీపం నూనె అంటే 5 రకాల నూనెలు కలిపి దీపారాధన చేయాలి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, ఆముదం మరియు వేప నూనె, ఈ 5 నూనెలు కలిపి దీపారాధన చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ఈ విధంగా పూజలో ఉపయోగించే ఒక్కో నూనెకు ఒక్కో విశిష్టత ఉంటుంది. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో తప్పనిసరిగా దైవ మంత్రాలను చదవాలి. దేవుని మంత్రాలకు చాలా దైవశక్తి ఉంటుంది. పూజలో దైవ మంత్రాలు చదివితేనే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. పూజలో పెద్ద పెద్ద స్తోత్రాలు చదవలేని వారు ఎలాంటి దైవ మంత్రాలు జపించాలో తెలుసుకోండి. అత్యంత శక్తివంతమైన మంత్రాలలో గణేష మంత్రం ఒకటి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తే మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అలాగే ధనాన్ని కోరుకునేవారు ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు ధైర్య సాహసాలు కూడా పెరుగుతాయి. ఇలాంటి చిన్న చిన్న దైవ మంత్రాలను చదువుతూ ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇక దేవుని పూజలో తప్పనిసరిగా పాటించాల్సిన 10 ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం. ఇంట్లో దీపారాధన చేసేవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించక తలస్నానం చేయలేని వారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఇక పూజలో ఉపయోగించే దీపం ప్రమిదలు నల్లగా ఉండకూడదు. అదేవిధంగా పూజలో ఉపయోగించే దేవుని పుష్పాలు తాజాగా ఉండాలి. వడబడిన పుష్పాలతో దేవుడిని పూజిస్తే ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా పసుపు కుంకుమలు అలాగే అక్షింతలు ఉండేలా చూసుకోండి. ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.